ఖమ్మం ఐటీఓసీ కార్యాలయం ముందు వామపక్షాల సింగరేణి యూనియన్ నేతల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం బొగ్గు బ్లాక్ల వేలం రద్దు చేయాలని, శ్రావణపల్లి బొగ్గు బ్లాక్లను సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేశారు. తరువాత తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కు విపక్ష నాయకులు అందజేశారు. తెలంగాణ అభివృద్ధిలో కేవలం బొగ్గు ఉత్పత్తి ద్వారా వచ్చే ఉద్యోగాలు ఉపాధి మాత్రమే కాదు, ఈ బొగ్గు ద్వారా వచ్చే కరెంటు ఉత్పత్తి కానివ్వండి, ఇంకా అనేక పరిశ్రమలు కానివ్వండి, అన్నిటి మీద కూడా అనేక రంగాలకి తెలంగాణ అభివృద్ధిలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి. దీన్ని దెబ్బతీయాలని చెప్పి కుట్రలు వల్ల బీజేపీ చేస్తా ఉంది. బీజేపీ నాయకులు చెబుతా ఉన్నారు, మాకు అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు ఇచ్చారు, పార్లమెంటుకి 8 ఇచ్చారు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 8 ప్లస్ 8 88 ఇవ్వాలని చెప్పి అంటున్నారు. మీకు 8 16 ఇస్తేనే సింగరేణి అమ్ముతా ఉన్నారు. మరి 88 ఇస్తే ఏం చేస్తారు? తెలంగాణ మొత్తాన్ని అమ్ముతారు. ఇవాళ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గారు మన తెలంగాణ వాడ కిషన్ రెడ్డి గారు, బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి గారు సిగ్గుపడాలి. తెలంగాణ నుంచి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఇస్తే బొగ్గు భవన్ మొత్తం ప్రైవేట్ పని చేసే కార్యక్రమం మొదలు పెట్టాడు. అందుకే ఇవాళ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాన్ని మన ప్రజలు తిరస్కరించారు. ఈ ప్రైవేటీకరణ విధానాన్ని, ఈ కార్పొరేటీకరణ విధానం